వార్త రెండవ అధ్యాయము 10, 11 వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బూలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో ఆ నక్షత్రమును చూచి ఈ యొక్క జ్ఞానులు అత్యానంద భరితులై యేసు ప్రభుల వారికి బంగారమును, సాంబ్రాణిని, బూలమును కానుకలుగా సమర్పించినట్లుగా ఆయనకు సాష్టాంగపడి నమస్కారము చేసినట్లుగా దేవుని యొక్క లేఖన భాగములో మనం చూస్తుంటున్నాం. ఈరోజు ఆ ఇంటికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనము ధ్యానం చేసుకొని పోతూ ఉంటున్నాం. అందును కూడా కొద్ది నిమిషంలో ఓపికతో దేవుని యొక్క మాట విందాం. నిజమైన క్రిస్మస్ ఇల్లు, నిజమైన క్రిస్మస్ కలిగి ఉన్న ఇంట్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయము నేను ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. నిజమైన క్రిస్మస్ ఇల్లు, ఆ ఇంటిలో దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ ఇంట్లో ఉన్నట్టు వారు ఏ విధంగా ఉంటారన్న విషయాలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. నిజమైన క్రిస్మస్ ఇల్లు అనే అంశం పైన దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో యేసు ప్రభువుకు చోటిచ్చినటువంటి ఇల్లు. నిజమైన క్రిస్మస్ కలిగి ఉన్నటువంటి ఇంటిలో యేసు ప్రభువుకు చోటిస్తారు. యేసు ప్రభువుకు చోటిచ్చినటువంటి ఇల్లుగా, ప్రభువు ఇల్లుగా ఉంటున్నట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగం మనం చూసొచ్చున్నాం. ఆ ఇంటిలో యేసయ్యకు చోటిచ్చారు కనుక ఆ ఇల్లు గురించి ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు దాదాపుగా 2025 సంవత్సరములు కావస్తుంది. ఆ ఇల్లును మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆ ఇంటి యొక్క ప్రత్యేకత మనము చూస్తూ ఉంటున్నాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఇంటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎంత విలువైనదో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు ఆ ఇంటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు లేకుంటే ఆ ఇల్లు నా నిజమైన క్రిస్మస్ ఇల్లు కలిగిన ఇల్లుగా మనం చూస్తుంటున్నాం. ఏ ఇంట్లో అయితే యేసు ప్రభుకు చోటిస్తారో, ఆ ఇంట్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయని జ్ఞాపకం చేస్తుంటున్నా. ఏ ఇంట్లో అయితే యేసు ప్రభుకు చోటిస్తారో, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి ఆ ఇంట్లో యేసు ప్రభువుకు విధంగా చోటిచ్చారో, నీవు నేను మనందరం కూడా మన యొక్క హృదయపు గదిలో నీవు నేను యేసు ప్రభువుకు చోటివ్వాలని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసిన మనం చూస్తుంటున్నాం. నీవు నేను మన యొక్క హృదయపు గదిలో యేసు ప్రభువుకు మనకు చోటిస్తే, మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటేనని దేవుని యొక్క లేఖన భాగంలో చూస్తుంటున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మన పేర్లు గోడల పైన ఉండాలి, అక్కడక్కడ వస్తువుల పైన ఉండాలని చాలా మంది ఆశపడుతూ ఉంటాం. కొంతమంది చాలా పిసినారిగా ఉంటారు. పెళ్ళికి భిక్షం వేయని వాళ్ళుంటారు. కొందరు వెంగిలి చేతితో కాకిని ఎల్లగొట్టడానికి కూడా ఇష్టపడరు. ఎంగిలి చేత్తో కాకిని ఎల్లగొట్టడం అంటే, కాకిని ఇట్లా ఎల్లగొడితే చేతికున్నటువంటి మెతుకులు ఏడ కింద పడతాయో అని అంత పిసినారి వాళ్ళుగా ఉంటారు. కానీ అలాంటి వారు ఏమైనా మనం కార్యక్రమం చేస్తూ ఉంచాం, ఏమైనా అడిగినప్పుడు నీ పేరు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, ఆ వస్తువు పైన నీ పేరు పెడతాం, ఈ వస్తువు ఇస్తే అని నీ పేరు పెడతామని ఎప్పుడైతే చెప్తామో, అంత పిసినారిగా ఉన్నటువంటి వాడు పేరు పెడతాము అనే ఉరకల ఎంత డబ్బులైనా ఇయ్యడానికైనా ముందుకొచ్చి డబ్బులిస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఈ లోక సంబంధమైన వాటి మీద, ఈ లోక సంబంధమైనటువంటి గుర్తింపు కొరకు, ఈ లోక సంబంధమైన వస్తువుల మీద పేర్ల కొరకు, గోడపైన పోస్టర్‌లలో పేర్ల కొరకు వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ, ఆ నిజమైనటువంటి జీవ గ్రంథంలో, యేసయ్య యొక్క జీవ గ్రంథంలో నీ నా నా పేర్లు ఉండకపోతే, మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరమవుతాయనే విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఎవని పేర్లైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు మాత్రం పరలోకానికెళ్తారు. ఎవరైతే వ్రాయబడకుండా ఉంటారో వారి యొక్క పేర్లు జీవ గ్రంథం లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేరు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరని దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడి ఉంటుంది. కాబట్టి
ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభుకు ఆ ఇంట్లో ఏ విధంగా చోటిచ్చారో, నీవు నేను కూడా మన హృదయం అనేటటువంటి గదిలో, మన హృదయంలో యేసయ్యకి చోటిస్తే, నా పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉంటాయని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ఆ ఇంట్లో యేసు ప్రభుకి ఏ విధంగా చోటిచ్చారో, నీవు నేను మనందరం కూడా మన హృదయపు గదిలో యేసయ్యకి మనం చోటివ్వాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే మనకు సువార్త గీతంలో పాట ఉంది. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములో సర్వోన్నతుని పురములో నా పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవకవలిలో దేవుని సముఖ జీవకవలిలో నా పేరున్నదా నా పేరున్నదా మన పేరు ఆ జీవకవలిలో, ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి అంటే, నీ హృదయపు గతిలో యేసయ్యకు నువ్వు చోటిస్తేనే మన పేరు ఆ జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. ఆ జీవ గ్రంథంలో మన పేరుంటేనే మన పరలోక రాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క ఇంట్లో ఏ విధంగా ప్రభువుకు చోటిచ్చారో, నేను మన హృదయపు గదిలో యేసయ్యకు చోటిస్తే మనము నిజమైన క్రిస్మస్ ఇల్లుగా దేవుని కొరకు మనం వాడబడతాము. మనం నిజమైనటువంటి క్రిస్మస్ ఇల్లు, నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకునే ఇల్లుగా, దేవుని ఇల్లుగా ఉంటుందని మనం దీని యొక్క వాక్యం ద్వారా దేవునికి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ ఇల్లు దేవుని ఇల్లు అనబడింది. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ ఇల్లు దేవుని ఇల్లుగా అనబడినట్టు మనం చూస్తుంటున్నాం. ఒక ఇంట్లో ఒక గొప్ప వ్యక్తి, ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఇంకా అంతకంటే మంత్రులు కావచ్చు, ఇంకా పెద్ద పెద్దోళ్ళు కావచ్చు. ఎవరైనా ఒక ఇంట్లో కిరాయికున్నారంటే, వాళ్ళు కిరాయికున్నారని గూడా మనము ఆ ఊరికెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడుందంటే, కిరాయిలు ఉన్నప్పటికి కూడా ఆ ఇల్లు ఎమ్మెల్యేగా ఆ ఇంట్లో ఉంటాడు చూడు, ఈ ఇంట్లో ఉంటాడు చూడు అని చెప్తూ ఉంటారు. మనం కూడా ఏ ఇంట్లో ఉన్నా, కిరాయి ఇంట్లో ఉన్నా ఆ ఏడుంది వాళ్ళ ఇల్లు అంటే, పలానా దగ్గర ఉంది వాళ్ళ ఇల్లు అని అంటుంటాం. అదే విధంగా మన ఇల్లు మనము మన ఇల్లు ఈ దేవుని ఇల్లు అనబడేటటువంటి ఇల్లుగా మనము మన యొక్క ఇల్లు మన యొక్క ఇల్లు అనగా కుటుంబము. మన యొక్క కుటుంబం ఉండాలని దేవుని యొక్క లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య నీ హృదయపు గదిలో ఉంటే నీవు దేవుని ఇల్లాలుగా మారిపోతావు. దేవుని ఇల్లాలనగా మనకు గమనించాలి. ఆహ్, క్రీస్తుతో దేవునితో సమాన అధికారము మనకు దేవుడు కలగచేస్తాడు అని దేవుని యొక్క లేఖన ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సమాన అధికారం కలిగి ఉంటుంది. ఆయనలో సమాన అధికారం కలిగి ఆయన యొక్క ఒక ఆహ్, గొప్ప ఇల్లాలుగా మనము సమాన అధికారం గల ఇల్లాలుగా ఉంటామని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా దేవుని ఇల్లు అనబడుతుంది. మనము మన హృదయపు గదిలో యేసయ్యకు చోటిస్తే మనము దేవుని ఇల్లుగా మారిపోతాం. దేవుని ఇల్లుగా మారిపోతే వాళ్ళెట్లా ఉంటారంటే ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము వాళ్ళు తుదమట్టుకు చేపట్టి, వాళ్ళు ధైర్యంగా దేవుని ఇల్లుగా ఉంటారని దేవుని యొక్క లేఖ మనం చూస్తుంటున్నాం. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం ఆ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడంటే దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు, దేవుని కుటుంబం ఉన్నప్పుడు. నీ హృదయపు గదిలో దేవునికి యేసయ్యకు నువ్వు చోటిస్తే, ఆయన ఇల్లుగా నీవుంటే, నువ్వెప్పుడూ ధైర్యంగా ఉంటావు. ఎలాంటి పరిస్థితులొచ్చినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులొచ్చినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులొచ్చినా, ఎలాంటి భయంకరమైన విపత్తు మనకు కలిగినా, ఎలాంటి కష్ట నష్టములొచ్చినా కూడా, నువ్వు అదరక, బెదరక దేవుని కొరకు బలంగా వాడబడతావని దీని యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనము దేవుని ఇల్లు అనబడతాం.
ఎవరైతే తమ యొక్క హృదయపు గదిలో చోటిస్తారో వారు దేవుని ఇల్లుగా అనగా దేవుని కుటుంబంగా ఉంటారని దేవుని యొక్క లేఖన భారం దేవుని జ్ఞాపకం చేసుంటున్నాను. ఎవరైతే వారి యొక్క హృదయపు గదిలో చోటిస్తారో వారి యొక్క పేర్లు మొట్టమొదటిగా జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయని మనం చూస్తుంటున్నాం. రెండవదిగా దేవుని ఇల్లుగా, దేవుని కుటుంబంగా ఉంటారని, దేవుని కుటుంబంగా ఎవరైతే ఉంటారో, దేవుని ఇల్లుగా అయితే ఏ ఇల్లు అయితే ఉంటుందో అదే నిజమైనటువంటి క్రిస్మస్ కలిగి ఉన్నటువంటి ఇల్లు అనే విషయం జ్ఞాపకం చేసుంటున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. నీ హృదయపు గదిలో యేసయ్యకు చోటిస్తేనే నీవు క్రీస్తుని నిండు మనసుతో ఆరాధించగలుగుతావు. నీ హృదయపు గదిలో చోటివ్వకపోతే, నువ్వు యేసయ్య ఇల్లుగా మారకపోతే, నువ్వు నిజమైన క్రిస్మస్ జరిపించుకోలేవు. ఆ దేవాతి దేవుని మనము నిజమైనటువంటి ఆహ్, క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఇల్లుగా, కుటుంబంగా మనము దేవుని ఆరాధించాలి అనే విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి నేను మన యొక్క కుటుంబము, మన యొక్క ఇల్లు నిజమైన క్రిస్మస్ కలిగిన ఇల్లుగా ఉండాలి అంటే, నేను దేవుని ఇల్లు అనబెట్టేట్లుగా మన జీవితాన్ని సరిచేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మూడో విషయంలో ఈ లేఖన భాగంలో మాట రాయబడింది. ఆ నక్షత్రము ఆ ఇంటి పైనొచ్చి ఆగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 2:10 ఆ ఇంటి పైన నక్షత్రం యొక్క కాంతి కిరణాలు పడి ఉన్నాయి. మూడోదిగా ఆ ఇంటి పైన నక్షత్రం యొక్క కాంతి కిరణాలు పడినాయి. అనగా ఆ నక్షత్రము జ్ఞానులకు దారి చూపించింది. ఆ ఇంటి పైకి వచ్చి ఆ నక్షత్రము తన కాంతి కిరణాలు ప్రకాశింపచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా దీన్ని బట్టి మనం ఏంటంటే, చీకటి పట్టి పీడిస్తున్నటువంటి మనలను క్రీస్తు యొక్క వెలుగులోకి నడిపించింది ఆ నక్షత్రం అని మనం జ్ఞాపకం చేసుంటున్నాం. అనగా ఆ నక్షత్రం ఇంటి పైన ఆహ్, నిల ఇంటి పైన నిలిచుండి తన యొక్క కాంతి కిరణాలను ప్రకాశింపచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనము దేవుని ఇల్లాలుగా మనం ఉన్నట్లయితే, దేవునికి మన హృదయపు గదిలో చోటిచ్చినట్లయితే, వాళ్ళ యొక్క జీవితాలలో దేవుని వెలుగు నింపబడుతూ ఉంటుంది. చీకటి బ్రతుకులలో నుంచి వారి యొక్క జీవితము వెలిగించబడుతుంది అని దేవుని యొక్క లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అక్కడ పరలోక రాజ్యం ఎట్లా ఉంటంటే సూర్య చంద్రుల ప్రమేయము లేకుండగానే ఎప్పుడు వెలుగుతూ, ప్రకాశిస్తూ పట్టపగలుగా ఉంటుందని మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. చీకటి లేనివారు అనగా పాపము లేనివారు వెలుగును ధరించుకున్నవారు అని జ్ఞాపకం చేసిన వీరే నిజమైన క్రిస్మస్ జరుపుకోగలుగుతారు. పాపము లేనటువంటి వారు, క్రీస్తు ఇల్లుగా ఉన్నటువంటి వారు, క్రీస్తుకు తమ హృదయంలో చోటిచ్చినటువంటి వారు నిజంగా దేవుని రాజ్యంలో ఎప్పుడు వెలుగుతూ ఉంటారని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నేను నిజమైన క్రిస్మస్ కలిగిన ఇల్లుగా ఉండాలి అంటే, నిజమైనటువంటి క్రిస్మస్ కలిగిన కుటుంబంగా నేను ఉండాలి అంటే, పాపపు బ్రతుకుల నుంచి మన జీవితాలలో మనము విడుదల పొందవలసినటు వారమై ఉంటున్నాం. ఆ యొక్క నక్షత్రం యొక్క కాంతి కిరణాలు మన కుటుంబంలో ప్రకాశింపబడతాయి. ప్రకాశింప చేయబడతాయి. మనము వెలుగుతో నింపబడతాం. అప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. మన కుటుంబంలో, మన ఇంట్లో నిజమైన క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటాం. ఎప్పుడు నిజమైన క్రిస్మస్‌గా ఇల్లు ఉంటుంది. నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకునే ఇల్లుగా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఆ ఇంటిలో యేసయ్యకు చోటిచ్చారు. నా హృదయపు గదిలో యేసయ్య చోటిస్తే, నా కుటుంబం, నేను నిజంగా నిజమైన క్రిస్మస్ ఇల్లుగా, కుటుంబంగా ఉంటామని దేవుని యొక్క లేఖ మొదటి జ్ఞాపకం చేస్తుంటున్నాను. రెండోది ఆ దేవుని ఇల్లు అనబడింది. నేను నిజంగా మన హృదయపు గదిలో యేసయ్యకు చోటిస్తే, నా కుటుంబం దేవుని కుటుంబంగా, దేవుని ఇల్లుగా ఉంటుందని మనం చూస్తుంటున్నాం. మూడోదిగా ఆ ఇంటి పైన నక్షత్రం యొక్క కాంతి కిరణాలు ప్రకాశింపబడినాయి. చీకటి బ్రతుకుల నుంచి వెలుగును ధరింపచేసి వెలుగులోకి నడిపించగలబడి ఉంటున్నాం. కాబట్టి నేను అందరం కూడా నిజమైన క్రిస్మస్ కలిగిన ఇల్లుగా ఉండాలి అంటే, ఇలాంటి వారు మాత్రమే నిజమైన క్రిస్మస్ కలిగి
జీవిస్తారు. నిజమైన క్రిస్మస్, నిజమైన వెలుగు ఆ ఇంటి మీద ఉంటుంది. మన జీవితంలో ఉంటుందని జ్ఞాపకం చేసుంటున్నాను. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్న నాలుగోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ ఇంటిలోనికి జ్ఞానులు ప్రవేశించినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 వచనంలో చూస్తే, ఆ ఇంటిలోకి జ్ఞానులు ప్రవేశించినారు. ఈ జ్ఞానులు పారసీక దేశపు పూజారులంటారు. ఆ దేశం నుంచి ఈ దేశానికి వాళ్ళొచ్చినారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే వారు మన దేశానికి వచ్చిన ఫారినర్స్ అని మనం అనుకోవాలి. ఫారినర్స్ అని అనుకోవాలి. అనగా ఆ దేశపు రాజు దగ్గర నుంచి వారు ఈ దేశపు రాజు దగ్గరికొచ్చారంటే వాళ్ళు ఎంతో గొప్ప మర్యాద చేయాలి. వారు కోరుకుంటే. వారు సకల విధములైన ఏ విధంగా కోరుకుంటే, ఆ విధంగా ఆ దేశ రాజు మర్యాద చేయాలి వాళ్ళు కోరుకుంటే. కానీ వాళ్ళు ఏమి కోరుకోనకుండా ఏం జేశారంటే, ఆ చిన్న ఇంటిలోకొచ్చి వాళ్ళు యేసయ్యను ఆ ఇంటిలో పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, ఆయనకు సాగిలపడినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆ ఇంటికి జ్ఞానులు ప్రవేశించినట్లుగా నీ హృదయపు గదిలో ఆహ్, అనంత జ్ఞాని అయిన క్రీస్తుకు మనం చోటిస్తే, మన బ్రతుకులలో జ్ఞానము ప్రవేశిస్తుంది అని దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నాలుగవదిగా మన యొక్క కుటుంబంలో జ్ఞానము ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ఇంటిలోకి జ్ఞానులు ప్రవేశించినట్లుగా మన యొక్క కుటుంబంలో, మన యొక్క ఇంటిలో జ్ఞానము ప్రవేశిస్తుంది. జ్ఞానవంతులుగా మన పిల్లలుంటారు అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో, ఆ జ్ఞానంలో ఏముంటదంటే ఘనత, ఘనత ఉంటుందని మనము దేవుని యొక్క లేఖనం చూస్తుంటున్నాం. ఘనత, దేవుని యొక్క ఘనత వారి కుటుంబంలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన సేవకుడు కాకముందు 10 ఏండ్ల వరకు బాగానే ఉన్నాడంట. కానీ కొంత తర్వాత 11వ ఏట నుంచి 17వ ఏట వరకు ఆయన రక్తవాంతులతో కూడినటువంటి వ్యాధితో మతిస్థిమితము కలిగి ఆహ్, మతిస్థిమితంతో రోడ్డు మీద తిరుగుతూ ఎక్కిలి మెతుకులు ఏరుకుంటూ తిని తిరిగి పెరిగినటువంటి వాడు. 17వ ఏట ఎప్పుడైతే చివరి మా 17వ ఏట చివరిలో దేవుని వెలుగు అతని పైన ప్రకాశింపజేయబడింది. దేవుని యేసయ్య యొక్క వెలుగు అతని హృదయంలోకి వచ్చేసింది. అతని యొక్క హృదయంలో యేసయ్యకి చోటిచ్చిన తర్వాత అతని జీవితము ఎంతో గొప్పగా, ఎంతో గొప్పగా ఎదిగించబడడం మనం చూస్తుంటున్నాం. ఆయన ఎవరంటే గొప్ప దైవజనులైనటువంటి యేసన్న గారు. ఆయన 6వ తరగతి ఫెయిల్ అయినారు. కానీ ఆయన దేశ విదేశాల్లో మంచి జ్ఞానం కలిగి దేవుని సేవ చేయగలిగాడు. వందలు వేల కొలదిగా సేవకులను స్థిరపరచగలిగి ఉంటున్నాడు. అదేవిధంగా కోట్ల కొలదిగా సువార్త అనేకులకు అందించినటువంటి గొప్ప దైవజనుడు యేసన్న గారు. ఎందుకంటే ఆయన హృదయపు గదిలో, ఆయన ఇంటిలో యేసయ్యకు చోటిచ్చాడు. నిజంగా మతిస్థిమితం కలిగినటువంటి ఆ పరిస్థితుల నుంచి, నిజంగా రక్తవాంతులు కలిగినటువంటి ఆ భయంకరమైన రోగం నుంచి, నిజంగా ఎంగిలి మెతుకుతున్నటువంటి ఆ వ్యక్తి నిజంగా దేవుని జ్ఞానంతో నింపబడిన తర్వాత ఎప్పుడైతే యేసయ్యను స్వీకరించాడో తన సొంత రక్షకునిగా, అతని జీవితంలో దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి అనేక మందిని కూడా క్రీస్తు రక్షణలోకి నడిపించగలిగినటువంటి గొప్ప వ్యక్తి, ఆ గొప్ప దైవ సేవకుడు యేసన్న గారు. ప్రియమైన దేవుని బిడ్డ నీవు, నేను మనందరం కూడా మన మన హృదయపు గదిలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే, మనమే ఆయన కుటుంబంగా ఉంటే, మనం ఆయనకు మన హృదయంలో చోటిస్తే, నేను జ్ఞానంతో నింపబడతాం. దైవికమైనటు జ్ఞానంతో నింపబడతామని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తుంటున్నాం. జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకుంటామన్న విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొట్టమొదటిగా జ్ఞానం కలిగినటువంటి కుటుంబంలో ఘనత ఉంటుంది అని మనం చూస్తుంటున్నాం. రెండోది జ్ఞానంతో కుటుంబము కట్టబడుతుంది. సామెత 2 14 మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును అని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఇల్లు గనక కుటుంబం. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కడుతుంది. మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకుతుంది అనే విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏ హృదయములో అయితే క్రీస్తుకు మనం చోటు ఇవ్వకపోతే, ఆ ఇల్లు ఎట్లా ఉంటదంటే ఊడబెరుకునే ఇల్లు మాదిరిగా ఉంటది.
జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలు, జ్ఞానము కలిగినటువంటి కుటుంబము నిజంగా వారి యొక్క ఇంట్లో యేసయ్యకు చోటిస్తారు అనే విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా మూడవదిగా ఎవరైతే జ్ఞానంతో నింపబడతారో, ఏ కుటుంబం అయితే జ్ఞానంతో ఉంటుందో, ఆ కుటుంబము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ కుటుంబము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. జ్ఞానం లేనటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనంలో దినములు చెడ్డవి కాక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడని దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడిన మనం చూసుంటున్నాం. కాబట్టి దినములు చాలా భయంకరమైన దినాలు మనం ఉన్నాం. చాలా చాలా భయంకరమైన చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినములలో మనము జ్ఞానము కలిగి అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అనే మాట మనం చూసుంటున్నాం. నిజంగా ఎవరైతే క్రీస్తుకు తమ యొక్క హృదయపు గదిలో చోటిస్తారో, ఏ ఇంట్లో అయితే క్రీస్తు ఉంటాడో, ఏ ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడుతుందో, ఆ ఇల్లు జ్ఞానంతో నింపబడుతూ ఉంటుంది. ఏ కుటుంబం అయితే జ్ఞానంతో నింపబడుతూ ఉంటున్నదో, ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో నిజమైనటువంటి క్రిస్మస్ మనం చూడగలుగుతాం. జ్ఞానం లేని ఇంట్లో నిజమైన క్రిస్మస్ మనం చూడలేము. జ్ఞానం లేని ఇంట్లో నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధించరు. ఎందుకంటే కొత్త బట్టలుండొచ్చు జ్ఞానం లేని ఇంట్లో. క్రీస్తుకు చోటు ఇవ్వని ఇంట్లో కొత్త బట్టుండొచ్చు. ఇంకా ఏంటివేంటివో ఉండొచ్చు. పంచపక్ష పరమాన్నొచ్చు. కానీ అస్సలైన విషయంలో ఆ ఇంట్లో క్రీస్తు లేడు కాబట్టి, అది ఆత్మీయంగా నిజమైనటు క్రిస్మస్ కలిగిన ఇల్లు కాదని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఏ ఇంట్లో అయితే యేసుంటాడో, ఏ హృదయపు గదిలో యేసయ్యకు చోటిస్తారో, ఆ ఇంట్లో మాత్రమే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ మనము జరుపుకుంటామని దేవుని యొక్క లేఖను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మనం 4 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము మొట్టమొదటిగా దేవునికి మన హృదయ పరిధిలో చోటివ్వాలి. నిజమైన క్రిస్మస్ కలిగినటువంటి ఇంట్లో దేవునికి ఆహ్, హృదయపు గదిలో చోటిస్తారని మనం చూస్తుంటాం. రెండోదిగా ఆ ఇల్లు దేవుని ఇల్లు అనబడింది. నేను దేవుని ఇల్లుగా మార్చబడితేనే మనం నిజమైన క్రిస్మస్ కలిగినటువంటి ఇల్లుగా, కుటుంబంగా మనం ఉంటామని దేవుని యొక్క లేఖ మొదలు జ్ఞాపకం చేస్తుంటారు. ఆ ఇంటి పైన నక్షత్ర కాంతి కిరణాలు ప్రకాశింపబడ్డాయి. చీకటి బతుకుల నుంచి మనకు విడుదల కలిగింది. నిజంగా వెలుగుమయలుగా మనం క్రిస్మస్‌ను మనము జరుపుకోవాల్సిన వారమై ఉంటున్నాం. వెలుగును ధరించిన బిడ్డలుగా దేవుని యొక్క కాంతి కిరణాలు, దేవుని యొక్క తేజస్సు మన ఇంటి మీద పడాలి అంటే, నేను చీకటి బ్రతుకుల నుంచి వెలిగించబడాలి. చీకటి బ్రతుకుల నుంచి వెలిగించబడాలి అంటే, నేను నా హృదయంలో యేసయ్యకు మనము చోటిచ్చేవారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ ఇంటిలోకి జ్ఞానులు ప్రవేశించినారు. నేను ఆత్మీయ జ్ఞానము కలిగి మనం జీవిస్తాం. మన ఇంటిలోకి జ్ఞానము ప్రవేశిస్తుంటుంది. ఏ ఇంట్లో నిజంగా యేసయ్యకు చోటుంటుందో, అదే నిజమైనటువంటి క్రిస్మస్ కలిగినటువంటి ఇల్లు. ఆ ఇల్లు జ్ఞానంతో నింపబడుతూ ఉంటుంది. జ్ఞానంతో నింపబడినటువంటి వారు నిజంగా ఘనత వహిస్తారు. జ్ఞానంతో నింపబడినటువంటి వారు జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకుంటారు. జ్ఞానంతో నింపబడినటువంటి జ్ఞానం కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకొని, నిజంగా మనము నిజమైన క్రిస్మస్ మనం జరుపుకొనుచున్నామా? నిజమైన క్రిస్మస్ కలిగిన ఇల్లుగా, కుటుంబంగా మన కుటుంబం ఉందా లేదా? మనం ఉన్నామో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకొని, దేవుని దగ్గర మన జీవితాన్ని దేవుని దగ్గర పాదాల దగ్గర వేడుకొని, మార్చుకొని, క్రీస్తును కలిగిన ఇల్లుగా, క్రీస్తుకు మన హృదయపు గదిలో చోటిచ్చినటు కుటుంబంగా, ఇల్లుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ, ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మన వెంకిలో దీవించి ఆశీర్వదించును గాక.